సమ్మర్ వచ్చిందంటే చాలు మనం ఎక్కువగా తినేది ఐస్ క్రీమ్. సమ్మర్‌లోనే తింటామా ఏంటి? మేము వింటర్‌లో తింటామో, రెయినీ సీజన్‌లో కూడా తింటామో అనుకుంటున్నారా? సరే మీ ఇష్టం. మరి అలాంటి ఐస్ క్రీమ్ కోసం బయట వందలు వందలు పెట్టాలి. అందులో హెల్తీగా ఉంటుందా అంటే అదీ లేదు. మనకి ఇంత బాధ ఎందుకు చెప్పండి? ఇంట్లోనే ఈజీగా చేసేసుకుంటే పోలే, అదిరిపోలే. అమ్మో! ఇంట్లో చేసుకోవాలా? ఐస్ క్రీమ్ అంటే మామూలు విషయమా? ఎంత ప్రాసెస్ ఉంటుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఐస్ క్రీమ్ చేయడం ఎంత ఈజీ అంటే చిటికెలో చేసేయొచ్చు. మరి అది ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. మిల్క్ కాగేలోపు మనం బాదం, కాజు, ఇలాచీని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లని కాగిన పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పాలల్లో కలుపుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అలా చల్లారిన ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో కానీ లేకపోతే గ్లాసులలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకు ఐస్ క్రీమ్ రెడీ అయినట్టే. ఇంకేముంది, ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ మౌల్స్ తీసేసి ఒకసారి వాటర్లో డిప్ చేసి తీస్తే ఈజీగా వస్తుంది.